హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మార్నింగే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ హెల్త్ ఎవ్రీడే నేనైతే మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ తీసుకుంటాను. రెగ్యులర్గా నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇప్పుడైతే ఒక పక్క అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను, ఇంకో పక్క హెల్దీగా. ఇంకా ఈరోజు అయితే మార్నింగే నేను రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టేసామనుకో అది చల్లగా అయిపోతుంది. ఆలోపు ఇటు హాట్ వాటర్ కూడా తాగేయడం అవుతుంది. రాగి జావా వేడిది తాగాలంటే కష్టం కదా. సో అందుకోసం అయితే ఇంకా ఇటు పక్క వాటర్ పెట్టేసుకొని అటైతే రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను సోయా సీడ్స్లో కాస్తంత హాఫ్ లెమన్ అయితే యూజ్ చేస్తాను. తప్పకుండా లెమన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది, అలాగే మనకి మెయిన్ ఇంపార్టెంట్ వెయిట్ పెరగకుండా ఉంటుంది, అలాగే మనకి స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది. సో లెమన్ అయితే చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా సోయా సీడ్సే కాకుండా మనం నార్మల్గా హాట్ వాటర్ విత్ లెమన్ తాగినా కూడా హెల్త్కి మంచిదన్నమాట. మనం బరువు పెరగకపోవడానికి కారణం అయితే లెమన్ అని చెప్పచ్చు. తప్పకుండా ఎవ్రీడే ఒక్క లెమన్ అయితే మనం తీసుకోవాలి. ఒక్క లెమన్ కాకుండా 1 డేలో హాఫ్ లెమన్ అన్న మన బాడీకి ఇవ్వాలన్నమాట. అది చాలా విటమిన్ కదా, మనకి తెలుసు లెమన్. అండ్ ఇంకా నేను కలిపి పెట్టుకున్నాను. అది చల్లగా అయ్యే లోపు నేను ఇప్పటికైతే ఇంకా రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం రాగి జావా 2 స్పూన్స్ రాగి జావా, 1 కప్పు అలాగే గ్లాసు వేసేసుకున్నాను. వాటర్ వేసుకొని కాస్తంత టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అలా మనకి రాగి జావా చాలామందికి గట్టిగా అవుతుంది, వాటర్ రావడానికి అసలు వీలు ఉండదు కదా. సో అట్లా అంటే కొంచెం ఏం చేస్తారు చాలామంది, రాగి జావా ఎక్కువ వేసేసి వాటర్ ఏమో తక్కువ పోస్తారు. అదేమో గట్టిగా చిక్కగా అయిపోతుంది, వాటర్ లాగా రాదు. అట్లా మనకి వాటర్ లాగా రావాలంటే పిండి అనేది మనం తక్కువ తీసుకోవాలన్నమాట. తక్కువ క్వాంటిటీలో 2 స్పూన్స్ తీసుకొని గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి రాగి జావా అనేది వాటర్గా వస్తుంది. ఇంకా రాగి జావా ఇంకా రాగి జావా అయితే ఉడికిపోయింది. మూత పెట్టేసి ఉంచాను. ఆ లోపు అయితే ఇది చల్లగా అయిపోయింది. అంటే కొంచెం గోరువెచ్చగా ఉండగానే తాగాలి. మొత్తానికి కూల్ అయిపోయిన తర్వాత తాగొద్దు, ఎందుకంటే రిజల్ట్ అయితే ఉండదు. కొంచెం అంత గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగినామనుకో మనకి రిజల్ట్ అనేది అయితే మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో నేనైతే ఈ విధంగానే కొంచెం గోరువెచ్చగా ఉండగానే లెమన్ వేసేసుకొని తాగేస్తాను ఎవ్రీడే ఎంటీ స్టమక్తో. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా రాగి జావా 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేసుకున్నాను అన్నమాట. నేను 2 డేస్కి ఒకసారి అట్లా చేసుకుంటాను, రెగ్యులర్గా అయితే తీసుకోను అన్నమాట. 2 డేస్ అండ్ 3 డేస్కి అట్లా తీసుకుంటాను. అండ్ ఇంకా తాగేసి ఫ్యామిలీ వాళ్ళ కోసం అయితే టీ పెట్టేశాను, వాళ్ళు కూడా తాగేశారు. అండ్ చేన్లో నుండి నిన్న మా హస్బెండ్ అయితే ఇవి బూడ కాకరకాయలు అంటారు కదా, మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటా. సో అవి తీసుకొచ్చాడు, కొన్నే తీసుకొచ్చాడు. స్పెషల్గా కర్రీ చేద్దామంటే అట్లా ఇంకా కుదరలేదని చెప్పేసి కొన్నే ఉన్నాయి కదా అని పెసరపప్పులోకి కాంబినేషన్ కర్రీ అయితే మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసి. అందుకోసమే ఇంకా పెసరపప్పుని మార్నింగే నానబెట్టేసి ఇంకా ఈ కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను. అందులో ఇత్తులు ఉంటాయన్నమాట, చేదొస్తాయి అవి. సో అవైతే నేను తీసేసుకున్నాను, మంచిగా వాష్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకున్నాను. చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు అన్నమాట ఈ కర్రీ. సో నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా అనేది అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక గంజి అయితే పెట్టేసుకొని అందులో కాస్తంత 1 టేబుల్ స్పూన్ మంచిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. మంచిగా సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, టమాటాలు అండ్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేసి మంచిగా ఉడికిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత పెసరపప్పుని యాడ్ చేసేసి అందులో సరిపడంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చప్పగా తినేవాళ్ళు కొంచెం అంటే స్పైసీగా తినే వాళ్ళకి బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఈ కర్రీ మనకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చప్పగా తినే వాళ్ళకి అంత టేస్ట్ రాదు. కొంచెం స్పైసీగా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ హోమ్ మేడ్ అయితే నేను ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి సరిపడంత వాటర్ వేసుకొని 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా పెసరపప్పు కాకరకాయ అయితే రెడీ అయిపోతుంది. బూడ కాకరకాయ అంటారు. సో ఆ కర్రీ అయితే రెడీ. మనకి రోటీస్లోకి, రైస్లోకి బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది, ఇంకో పక్క రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఆ లోపు మా బాబు లేచాడు, వాడికి పాలు కావాలా చాయ్ కావాలంటే నేను ఇంకా చాయ్నే తాగుతా, ఈరోజు చాయ్ బిస్కెట్సే తింటా అని పట్టుబట్టాడన్నమాట. సో ఇంకా వాడి కోసం అయితే టీ పెట్టేశాను. ఇప్పుడు
ఏమన్నావు? మమ్మీని పేరు పెట్టి పిలుస్తావా? ఎందుకు ఎందుకు పిలుస్తావు అట్లా? నా చిట్టి కన్నా గుడ్డు ఇంకా ఇక్కడైతే నా చిట్టి కన్నతో ఆడుకున్న తర్వాత ఇంకా నేను హెయిర్ ఆయిల్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఒక సిస్టర్ అడిగిందన్నమాట, మీరు హెయిర్ ఎట్లా అప్లై చేసుకుంటారు సిస్టర్ చూపించండి అని. ఆ సిస్టర్ మన వీడియోస్ చూస్తే తన కోసమే డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే స్పెషల్గా హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానని అయితే షేర్ చేశాను. అండ్ తన కోసం అయితే ఈరోజు చెప్తున్నాను అన్నమాట. నేనైతే యూజ్ చేసే ఆయిల్ అయితే డాబర్ ఆమ్లా. సో ఇంకా డాబర్ ఆమ్లాలో కొంచెం కస్టర్డ్ ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం అంతా కరివేపాకు వేసుకొని ఇంకా వేడి చేసేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను. సో ఈ విధంగా చేయడం వల్ల నాకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇందులో మనం మెంతులు అండ్ మందారం పువ్వు లేదా ఆకు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ కొంచెం మనకి హెయిర్ అనేది కరివేపాకు వేయడం వల్ల అయితే మనకి హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. అండ్ కస్టర్డ్ ఆయిల్ అయితే మనకి హెయిర్ రాలకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకా డాబర్ ఆమ్లాలో అయితే ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి, అది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇవి మూడు కూడా కలిపేసుకొని మనము ఇలా కొంచెం వేడయ్యేంత వరకు ఉంచేసుకొని ఆ తర్వాత ఇంకా ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. సో మనం వీక్లీ 3 times అట్లా ఆయిల్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే లేదా ఒక 2 days తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది అన్నమాట. నేనైతే ఇంకా ఇలానే చేస్తాను, ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటాను అన్నమాట. సో అలా పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ లాంగ్ హెయిర్ కూడా అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఒక సిస్టర్ అయితే అడిగిందని చెప్పాను కదా, సో తన కోసం అయితే స్పెషల్గా డెడికేట్ చేస్తున్నాను సిస్టర్. అది చూడండి, నాకైతే మరీ అంత లాంగ్ అయితే హెయిర్ లేదు, నార్మల్గా ఉంది. సో ఆ ఉన్న హెయిరే మనం రాలకుండా సో మనకి లాంగ్ అవ్వడానికి స్ట్రాంగ్ ఉండడానికి అయితే కేర్ తీసుకోవాలి అంతే. సో ఇప్పుడు ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్గా అయితే మనకి ఎక్కడైతే హెయిర్ తక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేసుకున్న తర్వాత మనకి కొనలకి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల అయితే మనకి హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ రాలిపోకుండా ఉండడం కానీ ఉంటుందన్నమాట. మీరు కూడా ఇట్లా చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నేను నిన్న పెట్టిన వీడియోలో కూడా మీకు ఎగ్ వీడియో కూడా పెట్టానన్నమాట. ఎగ్ కొంచెం పడని వాళ్ళైతే అలవేరా పెట్టుకున్నా కూడా హెయిర్ అనేది లాంగ్ అవుతుంది అన్నమాట. సో నేనైతే ఈ విధంగా హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను. హెయిర్ రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళు, అలవాటు లేని వాళ్ళైతే నైట్ పెట్టేసుకొని మార్నింగ్ అయితే వాష్ చేసేసుకోండి, వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని అలానే వదిలేయకండి, జడలాగా అల్లేసుకొని పైన పెట్టేసుకోండి, తొందర హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మంచూరియా తీసుకొచ్చారన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం వెజ్ మంచూరియా. అండ్ ఇది శ్రావణం కాబట్టి నాన్ వెజ్ అయితే తినమన్నమాట. సో అందుకోసమే ఇంకా వెజ్ మంచూరియా అయితే తీసుకొచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి. సో ఇంకా మా పాప అయితే ఇంకా ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేసేస్తుంది అన్నమాట. చాలా స్పైసీగా, ఎక్కువ ఏం స్పైసీగా ఉండదు అండ్ నార్మల్గా ఉంటుంది, ఆ పిల్లలకి కూడా తినొచ్చే విధంగా ఉంటుంది. దాంతోపాటు మనకి టమాటా సాసెస్ కూడా ఇచ్చారన్నమాట, ఆనియన్ అండ్ లెమన్ విత్ టమాటా సాసెస్. సో ఇంకా అదంతా వేసేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే తింటున్నాను. చాలా బాగుంది మంచూరియా. అండ్ మన బ్లాగ్లో ముందు మంచూరియా కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మా పాప అయితే ఇంకా మంచూరియా కన్నా టమాటా సాస్ని ఎక్కువ లైక్ చేస్తుంది అన్నమాట. చూడండి, సో టమాటా సాస్ని పెట్టుకుంటా తింటుందన్నమాట. అండ్ ఇంకా ఫైనల్గా అయితే మొన్నటి నుండి ఒక సిస్టర్ అయితే మనకి అడుగుతుందన్నమాట. సో థంబ్నెయిల్స్ ఎందులో చేస్తారు సిస్టర్, ఎలా చేస్తారు, అందులో గ్యాప్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి తన కోసం అయితే స్పెషల్గా డెడికేట్ చేస్తున్నాను సిస్టర్. సో మీరు మొత్తం వీడియో మొత్తం చూసి, ఈ వీడియో మీరు మొత్తం చూస్తుంటే మీకు థంబ్నెయిల్ ఎలా చేయాలో ఐడియా వస్తుంది. ముందుగా ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే 3 dots అయితే కనిపిస్తాయి అన్నమాట. 3 dots అయితే కనిపించినప్పుడు మనం ఫోటోది ఇంకా మనమైతే ఒక 6 photos అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి. సో ఇందులోకి వచ్చేసి మనకి ఎంత గ్యాప్ కావాలో, ఎంత లాంగ్ కావాలో అనేది
మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. టైం లేని వాళ్ళకి థంబ్నెయిల్స్ ఎడిటింగ్ ఇందులో అయితే చాలా ఈజీ అనమాట. 2 minutesలో మనకి థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇవాల్టి మన వ్లాగ్ ఇదన్నమాట. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూసేవాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థంబ్నెయిల్ ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్గా చెప్పాను. సో ఆ సిస్టర్ ఈ వీడియో చూస్తే ఆమెకి అర్థమవుతుంది థంబ్నెయిల్ ఎలా చేయాలో. ఇంకా చేయరాని వాళ్ళు, న్యూగా ఉన్న వాళ్ళు తొందరగా థంబ్నెయిల్ కావాలంటే ఈ యాప్లో ఇట్లా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా వ్లాగ్ అయితే ఇదన్నమాట. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.